మహారాష్ట్ర స్టైల్ బ్రెడ్ పకోడా ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా శనగపిండి తీసుకొని టేస్ట్ తగినంత సాల్ట్, కారము, ఈటింగ్ సోడా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చినట్టుగా ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని టేస్ట్ తగినంత సాల్ట్, కారము, అలాగే జీలకర్ర పౌడరు, పెప్పర్ పౌడరు వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలిపి బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసులు తీసుకొని ఈ కలిపి పెట్టిన ఆలు పేస్ట్ని దీని మీద స్టిక్ చేసి ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చిన బ్రెడ్ స్లైసుల్ని శనగపిండిలో డిప్ చేసి ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. షిరిడి వెళ్ళినప్పుడు మేము ఈ బ్రెడ్ పకోడాని దారిలో తిన్నామండి. చాలా టేస్టీగా అనిపించింది. అప్పటి నుంచి ట్రై చేయాలనుకున్నాను, ఇప్పుడు కుదిరింది. చాలా టేస్టీగా వచ్చాయి. ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నారండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.